అందరికీ నమస్కారం. ఈరోజు అమెరికాలో జార్జియా స్టేట్లో ఎంత ఘోరం అంటే మినియాపోలిస్ అనుకుంటా సిటీ అది. విజయ్ అని చెప్పేసి మన ఎన్ఆర్ఐ, అతని వయసు 51 సంవత్సరం. అతని భార్య మినీ డోగ్రానో సమ్ పేరు. ఆమెకి అతనికి ఏదో గొడవలు. వీళ్ళకి ఒక 12 సంవత్సరాలు కొడుకున్నాడు. అతన్ని తీసుకొని ఈమె వీళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళింది. గౌరవ్, నిధి చందర్, హరీష్ చందర్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాస్తవానికి మొగుడితో బాగా గొడవపడి పిల్లల్ని తీసుకొని వెళ్ళింది. అమెరికాలో నా ఫ్రెండ్ చెప్పింది కూడా, టెక్సస్ ఫ్రెండ్ చెప్పింది క్లియర్ ఒకటే చెప్పింది, అంతా బాగుంటుంది శివ, ఓన్లీ గన్ కల్చర్ ఉంది, అది ఒక్కడ మాత్రం అది పెద్ద డ్రాబ్యాక్ నేను ఒప్పుకుంటాను అంది. సో గన్ ఉంది అతని దగ్గర, తీసుకున్నాడు, వెళ్ళాడు. నువ్వు పిల్లోడు నాకు ఇస్తావా లేదని చెప్పేసి గొడవ. ఆమె పిల్లోడు నాతోనే ఉంటాడు గొడవ. ఈలోపు అతని దగ్గర ఉన్న గన్ ఉంది కదా, ఇక ఆ గన్తో ఫైరింగ్ స్టార్ట్ చేశాడు. అతని భార్యను చంపాడు. ఈ భార్య బంధువులు ఎవరైతే ఉన్నారో గౌరవ్, నిధి అండ్ హరీష్, నలుగురిని చంపేశాడు. వీళ్ళ కొడుకున్నాడు కదా 12 సంవత్సరాల పిల్లడు, వాడు ఆ ఇంట్లో ఉన్న పిల్లలు ఉన్నారు ఇంకో ఇద్దరు, మొత్తం ముగ్గురు పిల్లలు ఏం చేశారు, లోపలికి వెళ్ళిపోయి అల్మరాలో దాంకున్నారు. ఎప్పుడైతే గొడవ జరుగుతూ ఉందో ఫైరింగ్ స్టార్ట్ చేశాడో లోపల అల్మరాలో దాంకున్నారు. పిల్లలను చంపడు అతను, మేబీ వాళ్ళు బయట ఉంటే వాళ్ళు కూడా చంపాడు, ఎందుకంటే పిచ్చి పిచ్చి కాల్చి పడేశాడు అంట. కాల్పులు ఆగిపోయినాయి. ఆ తర్వాత కొంచెంసేపటికి ఒక పిల్లోడు 112, అక్కడ ఎమర్జెన్సీ నెంబర్ 911, సబ్జెక్ట్ కరెక్షన్ ఇది, 112 మన దగ్గర అనుకుంటా, 911 అక్కడ అనుకుంటా, ఫోన్ చేశారు. ఇమీడియట్గా ఇక పోలీసులు వచ్చారు. ఏమైందంటే అడుగున్నారు. అప్పుడు ఆ పిల్లడు చెప్పింది షాక్. ఆ పిల్లోడు కంప్లైంట్ చేసిన ఎవరి మీద, వాళ్ళ నాన్న మీదే. ఇక క్రాస్ చెక్ చేస్తే దీని వెనక చిన్నపాటి ఫారెస్ట్ ఉంటే అందులో అతను పారిపోయాడు. మొత్తానికి పట్టుకున్నారు. ఇక ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి మన ఇండియన్ ఎంబసీ షాక్, ఎలా రా అని చెప్పేసి. చనిపోయింది మొత్తం భారతీయులే, చంపింది ఏమిటంటే భారతీయుడే. అన్యాయం ఇప్పుడు అయిపోయింది. ముగ్గురు పసిబిడ్డలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు ఏంటి? నీ పిల్ల మీద కోపం ఉంటే ఆమె చంపని అనను, తేల్చుకో ఏదైనా కానీ. చంపడం ఏంటి? సరే ఆమెకు సపోర్ట్ ఉన్నారని, లేదప్పుడు ఆమెకు అడ్డున్నారని చెప్పేసి మీతో చంపడం ఏంటి? క్షణికాలం అండి. మనకుండే కోపాన్ని కనుక జయించగలిగితే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు.